ఈ టైర్స్ నేను వేయించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రంట్ అండ్ బ్యాక్ 10,000 కిలోమీటర్ అయితే తిరిగా. ఇంత తిరిగాక నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ దీంట్లో ఎలా ఉంది, ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీన్ని బట్టి మీరు ఒక డిసిషన్కి రావచ్చు ఈ టైర్స్ కొనాలా వద్దా అని. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి పోదామా. ఫస్ట్ మనం ఫ్రంట్ టైర్ గురించి మాట్లాడుకుందాం. దీని పేరు వచ్చేసి సియట్ జూమ్ ప్లస్ ఎస్జెడ్ ఎప్పో. మనకి సెక్షన్ వచ్చేసి 100/80తో వస్తుంది. ఈ ఫ్రంట్ టైర్లో వేయించినప్పటి నుంచి ఇప్పటి వరకు 10,000 కిలోమీటర్స్ అయితే తిరిగా. బ్యాక్ టైర్ గురించి మాట్లాడుకుంటే వచ్చేసి మనకి సియట్ జూమ్ ఎక్సెల్ సెక్షన్ వచ్చేసి 130/70 17 ఇంచ్ లెవెల్స్తో వస్తుంది. మనకి 6,000 ఏమో తిరిగింది. అది 10,000 ఎలా అంటే ఆ టైర్ వేయించినప్పుడు ఒక టైర్ ఇంకా ఎక్స్ట్రా ఉండ 140 సెక్షన్ ఆ టైర్ అయితే వేయించిన. దాంట్లో నాకు మళ్ళీ సరిగ్గా రాలేదు, అందుకే మళ్ళీ కొత్తది వేయించేసిన. ఇదైతే 6,000 అయితే తిరిగింది బ్యాక్ టైర్. వీటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక ప్రైస్ చూసుకుంటే బ్యాక్ నాకు 2,800 ఆఫ్లైన్లో కొన్నాను నేను. 2,800 పడింది. ఫ్రంట్ వచ్చేసి 1,900 అయితే పడింది. ఈ టైర్లో నాకు నచ్చిన ఫస్ట్ పాయింట్ ఏమంటే స్కిడ్ తక్కువ అవుతుంది అనమాట. అంటే కార్నరింగ్స్లో మనకు వంచి తోలేటప్పుడు స్కిడ్ మ్యాక్సిమం కాదనమాట. అంటే మంటి రోడ్లలో పోయేటప్పుడు కొంచెం చూసుకొని పోవాలి. మనకి నార్మల్గా తార్ రోడ్డు మీద పోయినప్పుడు కాన్ఫిడెంట్ అనేది బాగుంటుంది. సెకండ్ పాయింట్ ఏమంటే మనకి టైర్స్ ఇప్పుడు మనము కొత్త టైర్స్ వేయించిన ఒక 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, ఏమవుతుందంటే ఆ రిమ్కి టైర్కి మధ్యలో ఒక మనకి సర్కిల్స్, అంటే మనకి నెర్ల్ టైపు అంటే టైర్ చీలిపోయినట్లు మనకు అయిపోతుంది అనమాట. మీరు చూసే ఉంటారు కొన్ని టైర్స్లో, ఎక్కువగా ఇది ఎంఆర్ఎఫ్ టైర్స్లో అయితే మీరు చూసింటారు. అట్లయితే మీకు సియట్ టైర్స్లో అయితే జరగదు. నేను సియట్ ఎందుకు వేయించిన అంటే నార్మల్గా నా బండికి డిఫాల్ట్గా ఎంఆర్ఎఫ్ టైర్సే ఇచ్చారు. తర్వాత నేను ఎంఆర్ఎఫ్ అయితే వేయించలేదు. ఎందుకు వేయించలేదు అంటే సియట్ మనకి లైఫ్ బాగా వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వాడుతుంటే వాళ్ళకి కూడా అడగండి, సియట్ బాగా వస్తుంది. ఇవి వేయించి ఇంతవరకు తిరిగాను కదా, ఇప్పటికైతే ఒక్క పంచర్ కూడా లేదు నాకే. సియట్లో జూమ్ ఎక్సెల్ బ్యాక్ టైర్ ఎందుకు కొన్నానంటే ఇంకా ఇంకోటి ఉంది దీంట్లో 130 సెక్షన్. అది ఏమవుతుందంటే దాన్ని కంపేర్ చేసి ఇది మనకి చూడొచ్చు మనం, ఇది మనకి లైన్స్ అనేటివి మనకి స్కిడ్ కాకుండా బాగుంటాయి అన్నమాట. మనకి కార్నరింగ్లో వంచి తోలేటప్పుడు కన్నా అది నాకు బాగా నచ్చింది. ఇంకోటి ఏమంటే ఇవి ఉండడం వల్ల మనకి ఇంకా లైఫ్ అనేది బాగా వస్తుంది. చూసుకోవచ్చు 10,000 తిరిగిన తర్వాత కూడా ఎంత బెల్ట్ ఉంది, ఇంకా ఎంత తిరగచ్చు అని చూడండి. ఇది ఇంకా 10K వరకు తిరగచ్చు, బాగుంది. అంటే మన రైడింగ్ బట్టి మనం వేసే బ్రేక్ని బట్టి కూడా ఉంటుందన్నమాట ఎంత మనకి టైర్ అరిగేది. ఇది బ్యాక్ టైర్ చూసుకుంటే ఇంతవరకు అయితే ఉంది. 6,000 తిరిగాను దీంట్లో. చూడొచ్చు బెల్ట్ ఎంత ఉందని. ఇంతవరకు ఉంది. ఇది టైర్స్ గురించి వీడియో అయితే ఇంతే. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. టేక్ కేర్ అండ్ బాయ్.